హలో డియర్స్, సారికా కూల్ వీడియోస్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు నేను మరొక మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను. సో ఆ రెమెడీ ఏంటో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మనం వీడియో చూసేద్దాం. ఈరోజు నేను మన ఫేస్కి చక్కగా గ్లో రావడం కోసం నేను ఒక మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఆ రెమెడీ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫేస్ అనేది చాలా చక్కగా సాఫ్ట్గా తయారవుతుంది, గ్లో కూడా వస్తుంది. కొంచెం ఏంటి అంటే మనకి ఫేస్ మీద ఉన్నటువంటి స్కార్స్ కానీ ఇంకా పింపుల్స్ కానీ మచ్చలు కానీ అన్నీ పోయి స్కిన్ అనేది ఏంటంటే చాలా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. ఆ రెమెడీ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. చాలా ఈజీ అండి. ఇది మనకి ఇంట్లోనే అవైలబుల్గా ఉంటుంది. సగ్గుబియ్యం అండి, అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే మనం సేమియాలో వేసి చేసుకుంటాం, చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఈ రెమెడీకి మనం సగ్గుబియ్యం కొన్ని తీసుకోవాలి. తర్వాత మనం టమాటా అనేది మనం చాలా వరకు యూస్ చేస్తూనే ఉంటాం కదా. ఈ టమాటా అనేది మనం తీసుకోవాలి. మనం ముందుగా ఏం చేయాలి అంటే సగ్గుబియ్యాన్ని నానేంత వరకు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. 10-15 or 20 minutes నానబెట్టుకోండి. నానిన తర్వాత ఈ టమాటా వేసేసి ఈ రెండు చక్కగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసేసుకుంటే మెత్తని పేస్ట్ అనేది వస్తుంది కదా, ఈ రకంగా తయారవుతుంది. ఈ పేస్ట్ని మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మొత్తం మన ఫేస్కి మొత్తం ఈ పేస్ట్ని అనేది అప్లై చేసుకోవాలి. నెక్కు కూడా అప్లై చేసుకోవాలన్నమాట. చక్కగా మనం ఏ ప్రోడక్ట్ యూస్ చేసినా కూడా ప్యాక్స్ అనేటివి ఫేస్తో పాటు ఖచ్చితంగా నెక్కు అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేను ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఈ పేస్ట్ ఉంది కదా, ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది. ఇన్స్టాంట్గా మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కానీ ఇంకా చిన్న చిన్న పార్టీస్కి ఇంకా ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు చాలామంది ఇలాగా యూస్ చేసుకుంటే మీకు ఇన్స్టాంట్గా గ్లో అనేది బాగా వస్తుంది. మీరు కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ చేసుకుంటే చాలా బాగా మీ ఫేస్ అనేది స్కిన్ టోన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి, ఈ రకంగా మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. నెక్కు కూడా మనం చక్కగా మొత్తం అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే చూస్తున్నారు కదా, సగ్గుబియ్యం అనేవి చాలా గ్లాసీ లాగా ఉంటుంది అనమాట, ట్రాన్స్పరెన్స్గా ఉంటుంది. మనం ముత్యాలు చూసారు కదా, పర్ల్స్ అనేటివి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మన స్కిన్ కూడా చూడ్డానికి ఇట్లా మెరుస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట, స్కిన్ టోన్ అనేది. దీన్ని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు ఈ ఫేస్ ప్యాక్ అనేది నేను వేసుకుంటూ ఉంటాను ఇంట్లో. ఇది డ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి. డ్రై అయిన తర్వాత కూల్ వాటర్ తోటి మొత్తం కడిగేసుకోండి. మీరు ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నప్పుడు ఇలా సర్క్యులర్ మోషన్లో ఈ రకంగా రౌండ్గా ఇలా రుద్దుతూ ఉంటే బాగుంటుంది. ఇలా సర్క్యులర్ మోషన్లో చక్కగా అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మన ఫేస్లో డల్ లుక్స్ అనేటివి కనిపించవు. మన ఫేస్ బ్రైట్గా ఉంది అంటే చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తారనమాట ఎదుటి వారికి కూడా. ఇది ఆరడానికి కొంచెం టైం పడుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ రెమెడీ అయితే. ట్రై చేస్తారని అనుకుంటున్నాను.
సో ఫ్రెండ్స్, ఇది ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను కూల్ వాటర్ తోటి మొత్తం ఫేస్ని క్లీన్ చేసేసుకుంటాను. సో నేను కూల్ వాటర్ తోటి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సారిక.